నెక్స్ట్ సభ్యోక్తి. సభ్యోక్తి అని అంటే సభలలో ఉక్తి. ఉక్తి అని అంటే మాటలు అని అర్థం. ఉక్తులు అంటే మాటలు. ఏ మాటలు? సభలలో ఉపయోగించేటువంటి మాటలు. సభలలో ఉపయోగించేటువంటి మాటలు అంటే సంఘంలో కానీ సభలో కానీ వాచ్యము చేయకూడనటువంటి పదాలను పరోక్షంగా కానీ నూతన పదబంధ కల్పనల వల్ల కానీ చెప్పినట్లయితే ఆ కార్యక్రమాన్ని, ఆ మార్పును ఏమంటామనంటే సభ్యోక్తి అని అంటాం. అలా చెప్పడాన్ని ఏమంటామనంటే సభ్యోక్తి అంటాం. ఇప్పుడు నలుగురు సమక్షంలో, సభలో కానీ సంఘంలో కానీ నలుగురి సమక్షంలో కానీ వాచ్యము చేయడానికి వీలు లేనటువంటి పదాలను, అంటే మాట్లాడడానికి వీలు లేనటువంటి పదాలను పరోక్షంగా కానీ నూతన పదబంధ కల్పనల వల్ల కానీ చెప్పినట్లయితే చెప్పడాన్ని ఏమంటారు అనంటే సభ్యోక్తి అని అంటారు. సభ్యోక్తి. ఇప్పుడు క్లాస్ రూమ్లో పిల్లవానికి మూత్రం వచ్చినప్పుడు వాడు ఏమని చెప్తాడు అంటే కొన్ని వేరే పదాలను ఉపయోగిస్తాడు. మాస్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ గారు నేను లఘుశంకకి వెళ్తానండి మాస్టర్ గారు అని అంటాడు. లఘుశంక, వంటికి అనేటువంటి పదాలను వాడతాడు. అంటే ఈ సంఘంలో కానీ నలుగురు సమక్షంలో కానీ సభలో కానీ వాచ్యము చేయడానికి వీలు లేనటువంటి పదాలను, కొన్ని పదాలను సృష్టించుకొని ఆ పదాలను వాడతారు. ఆ విధంగా పదాలను వాడడాన్ని ఏమంటారు అని అంటే సభ్యోక్తి అని అంటారు. సభ్యోక్తి. ఓకేనా? మరి ఉదాహరణలు చూద్దాం. చనిపోవు. ఈ చనిపోవు అనేటువంటి పదానికి సభ్యోక్తులు ఏంటి? చాలా వరకు చనిపోవుడు అనేటువంటి పదాన్ని వాడట్లేరు ఈ మధ్యలో. మా నాన్నగారు కాలం చేశాడు అని అంటున్నారు, స్వర్గస్థులైనారు అని అంటున్నారు, పరమ పదించినారు అని అంటున్నారు, కాలధర్మం చెందాడు అని అంటారు, శివైక్యము చెందాడు అని అంటారు, శివాజ్యము చెందాడు అని అంటున్నారు, బకెట్ తన్నాడు అని అంటున్నారు, బాల్చి తన్నాడు అని అంటున్నారు, శాశ్వత నిద్రపోయిండు అని అంటారు, టికెట్ తీసుకున్నాడు, లాంగ్ టికెట్ తీసుకున్నారు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ చనిపోవు అనేటువంటి పదానికి పదబంధనలు అంటే నూతన పదబంధ కల్పనలు ఏంటివి అని అంటే సభ్యోక్తులు ఏంటివి ఇంతకుముందు చెప్పినటువంటి మాటలు. తర్వాత మూత్ర విసర్జన, మల విసర్జన. ఈ మూత్ర విసర్జన, మల విసర్జన అనేటువంటి పదాలకు బదులుగా ఎలాంటి సభ్యోక్తులను వాడుతున్నారు అని అంటే మూత్ర విసర్జనకు వంటికి, లఘుశంకకు, శౌచాలయము, ఈ మధ్యలో ఇంకా ఒకటి వాష్రూమ్, ఈ ఇంగ్లీష్ పదాలను వాడుతున్నారు ఎక్కువగా. నెక్స్ట్ మల విసర్జనకు రెంటికి, దొడ్డికి వెళ్ళు, బయలికి వెళ్ళు, పాయకానకు వెళ్ళు అనేటువంటి పదాలను వాడుతున్నారు. చెరువుకు వెళ్ళు, కాల్వకు వెళ్ళు అనేటువంటి పదాలు, లండన్కు పోవు, పాకిస్తాన్కు పోవు అనేటువంటి పదాలను కూడా వాడుతున్నారు మల విసర్జనకు. ఇవన్నీ సభ్యోక్తులు. అంటే సభలో కానీ సంఘంలో కానీ నలుగురు సమక్షంలో కానీ వాచ్యము చేయకూడనటువంటి శబ్దాలను పరోక్షంగా కానీ నూతన పదబంధ కల్పనల వల్ల కానీ చెప్పబడితే దానిని సభ్యోక్తి అని అంటారు. అదే ఇది కూడా మలము. మల విసర్జన ప్రదేశము. మల విసర్జన ప్రదేశాన్ని మరుగుదొడ్డి అని అంటారు. మరుగుదొడ్డి అంటే దొడ్డిని దాచేటువంటి ప్రదేశాన్ని మరుగుదొడ్డి. పాయకాన
అనేటువంటి పదాలు, ఉర్దూ పదం, అది పక్క పెట్టండి. నెక్స్ట్ కులాల పేర్లను కూడా సభ్యోక్తులతో, కులాల పేర్లకు కూడా సభ్యోక్తులు ఉన్నాయి. ఇప్పుడు మంగళ వాళ్ళు ఉన్నారు, మంగళ వాళ్ళను ఏమని పిలుస్తారు అని అంటే నాయీ బ్రాహ్మణ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మంగళ వాళ్ళని నాయీ బ్రాహ్మణ. కోమటి వాళ్ళు ఉంటారు, కోమట్లు, కోమట్లను ఏ పేరుతో పిలుస్తారు అని అంటే సభ్యోక్తి ఏంటంటే కోమట్లు అనేటువంటి పదానికి సభ్యోక్తి ఏంటంటే ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్యులు. నెక్స్ట్ గొల్లవాళ్లకు, గొల్లవాళ్లకు సభ్యోక్తులు ఏంటి అని అంటే యాదవులు, యాదవులు. గౌండ్ల వాళ్లకు సభ్యోక్తి ఏంటి అని అంటే గౌడులు, 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 గౌడ్స్. నెక్స్ట్ వడ్రంగి వాళ్లకు వడ్రంగి, కంసాలి, వడ్రంగి, కంసాలి, శిల్పి, కంచరి. వడ్రంగి, కంసాలి, కంచరి, కమ్మరి, శిల్పి, ఈ 5 కులాలను విశ్వబ్రాహ్మణులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, విశ్వబ్రాహ్మణులు. నెక్స్ట్ కుమ్మరి వాళ్ళను శాలీవాహనులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, శాలీవాహనులు. చాకలి వాళ్ళను రజకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు, రజకులు, రజకులు, రజకులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ తెనుగ వాళ్ళను ముదిరాజులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. రెడ్డి వాళ్ళను కాపు అనేటువంటి పేర్లతో పిలుస్తారు, కాపోళ్ళు. అర్థమవుతుందా? అంటే ఇట్లా కులాల పేర్లను సభ్యోక్తులతో పిలుచుకుంటారు. ఎట్లా అడుగుతాడు అని అంటే మంగళ వాళ్ళకు సభ్యోక్తిని గుర్తించండి అని అంటాడు, కోమట్లకు సభ్యోక్తి, గొల్ల వాళ్లకు సభ్యోక్తి, గౌండ్ల వాళ్లకు సభ్యోక్తి, వడ్రంగి వారికి సభ్యోక్తి, చకలి వాళ్లకు సభ్యోక్తి, కుమ్మరి వాళ్లకు శాలివాహనులు అనేటువంటి సభ్యోక్తి, తెనుగ వాళ్లకు ముద్రాజు అనేటువంటి సభ్యోక్తి. విధంగా నెక్స్ట్ కడుపుతో ఉంది అనేటువంటి దానికి సభ్యోక్తులు. గర్భవతి అయింది, ఉత్త మనిషి కాదు, నెల తప్పింది అనేటువంటి పదాలను వాడుతూ ఉంటారు. ఇవన్నీ సభ్యోక్తులు. అంటే నలుగురు సమక్షంలో, సంఘంలో కానీ సభంలో కానీ వాచ్యం చేయకూడనటువంటి శబ్దాల యొక్క స్థానంలో వాడేటువంటివన్నీ సభ్యోక్తులే. నలుగురు సమక్షంలో మనం వాడడానికి వీలు లేనటువంటి పదాలన్నీ సభ్యోక్తులే. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి, మీరు చూసుకోండి. ఓకే రైట్. పుస్తకంలో ఇవన్నీ మనము పొందుపరచడం జరిగింది. పుస్తకంలో మనం ఏదైతే ఉన్నదో వాటిని మేము వివరిస్తూ ఉన్నాను. తర్వాత మృదుక్తి, కఠినమైనటువంటి భావాలను, మృదుక్తి అంటే మృదువుగా చెప్పడం అంతే. కఠినమైనటువంటి భావాలను, కఠినమైన భావాలను, దుఃఖస్ఫోరకమైన విషయాలను, దుఃఖస్ఫోరకమైన విషయాలను, దుఃఖస్ఫోరకమైన విషయాలను మృదువైన రీతిలో, మృదువైన రీతిలో చెప్పడాన్ని మృదుక్తి అంటారు. ఎప్పుడైనా కానీ కఠినమైనటువంటి భావాలను కొంచెం స్మూత్గా డీల్ చేయాలని అంటే దాన్ని మృదుక్తి అని అంటారు. దుఃఖస్ఫోరకమైనటువంటి విషయాలను అంత స్మూత్గా చెప్పాలి అని అన్నప్పుడు దాన్ని కూడా మృదుక్తి అని అంటారు. ఎప్పుడైనా కఠినమైనటువంటి భావాలను, దుఃఖస్ఫోరకమైనటువంటి విషయాలను మృదువైన రీతిలో చెప్పినట్లయితే దానికి మృదుక్తి అనేటువంటి పేరు ఉన్నది. ఓకే, ఉదాహరణలు చూద్దాం. దీపం కొండెక్కింది. అరే దీపం కొండెక్కడం ఏందిరా నాయన? దీపం కొండెక్కింది అని అంటే దీపం ఆరిపోయింది అని అర్థం. ఎప్పుడైనా కానీ దీపం ఆరిపోయింది అనొద్దు. ఎప్పుడు దీపం ఆరిపోతుందంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే దీపం ఆరిపోయిందని అంటారు.
దీపం కొండెక్కిపోయింది అనాలి. ఎప్పుడైనా మనం దీపం ముట్టించేటప్పుడు, అంటే దీపాన్ని వెలిగించేటప్పుడు ఆరిపోయింది అనుకోండి, దీపం వెలిగించిన తర్వాత కొద్ది సమయానికి ఆరిపోయిందని అనుకోండి, దీపం ఆరిపోయింది అని చెప్పొద్దు. దీపం కొండెక్కిపోయింది అంటే పైకి పోయింది అన్నట్టు. నెక్స్ట్, సూత్రం పెరిగిపోయింది అనాలి కానీ సూత్రం తెగిపోయింది అనొద్దు. సూత్రం అంటే మంగళసూత్రం. మంగళసూత్రం తెగిపోయింది అని ఏనాడు మాట్లాడకూడదు. మంగళసూత్రం పెరిగిపోయింది అనాలి. అంటే ఇట్లా సూత్రం ఇట్లా ఉంటే ఒకవేళ తెగితే ఇట్లా పెరిగిపోతుంది కదా, పొడుగవుతుంది కదా, పెరిగిపోయింది అనాలి కానీ తెగిపోయింది అనొద్దు. నల్లపూసల గొలుసు, నల్లపూసలు పెరిగిపోయాయి అనాలి కానీ నల్లపూసలు తెగిపోయాయి అనొద్దు. కుండలు నిండుకున్నవి అనాలి కానీ కుండలు ఖాళీ అయినాయి అనొద్దు. కుంకుమ అయిపోయింది అని అనొద్దు. ఇంట్లో కుంకుమ నిండుకుంది అనాలి. బియ్యం నిండుకునే అనాలి కానీ బియ్యం అయిపోయినాయి అనొద్దు. బియ్యం అయిపోయాయి అనొద్దు. బియ్యం అయిపోయినాయి అనొద్దు. ఓకేనా? రైట్. ఈ విధంగా అంటే కఠినమైనటువంటి భావాలను, దుఃఖస్ఫోరకమైనటువంటి విషయాలను మృదువైన రీతిలో చెప్పడాన్ని ఏమంటారు అని అంటే మృదుక్తి అంటారు. తర్వాత లక్ష్యార్థాలు. లక్ష్యార్థాలు అని అంటే కొన్ని పదాలు మనకు లక్ష్యార్థాల్లో రూఢికెక్కుతాయి. అంటే ఒక పదం